श्री श्यामा श्री श्यामा श्री श्यामा श्री లాన్ లో ఉన్న వాళ్ళకి వస్తున్నదా సౌండ్? లాన్ లాన్ కాదు, లాన్ బయట వచ్చేసిందా? వెళ్ళింది కదా, మరి ఇంకా చేతులు చెప్తున్నాం చూడండి. మళ్ళీ క్లియర్. అమ్మవారి యొక్క అక్షయ తృతీయ నాడు కోటి కుంకుమార్చనకు వచ్చిన ప్రతి ఒక్క మహిళా భక్తులకు మా యొక్క మరోసారి హృదయపూర్వక వందనాలు. మీరు మీ ముందర అమ్మవారి యంత్రము, శ్యామల యంత్రము, కుబేర కుంకుమ, మరకత పూస, చిన్న గౌరమ్మ ఉన్నదా? అందరికి అందినాయా? సంతోషం. చూడండి బాబు, వస్తా వాళ్ళని చూడండి, ఒక ఇద్దరు ముగ్గురికి. సరే, ముందు మీకు కుంకుమార్చన విశిష్టత చెప్పి, కుంకుమార్చన యొక్క ఫలితాలు మీకు చెప్పి మీకు సాధన స్టార్ట్ చేపిస్తాను. ఎవరి ఇంటిలోనైతే ఎవరి ఇంటిలోనైతే ఎవరి ఇంటిలోనైతే
శ్యామల యంత్రం ఉంటుందో వారి ఇంట్లో 3 పువ్వులు 6 కాయలు అని అంటారు కదా, కాదు, 33 పువ్వులు 66 కాయలుగా వర్ధిల్లుతుంది. ఎందుకు ఈ మాట అన్నా? అది అతిశయోక్తిగా కాదు. ఎందుకంటే అమ్మ ఒక్క నిమిషమే బాగా అది చూడండి, వాళ్ళు అడుగుతుంది ఇవ్వండి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే అమ్మవారు ఎవరు అంటే శ్యామలామాత మణిద్వీప వర్ణన మీ అందరికీ తెలుసా? మణిద్వీప వర్ణన చదివిన వాళ్ళు విన్న వాళ్ళు చేయలేపండి ఒకసారి, మీకు మీరే చెప్పండి. మరి ఇప్పుడు వాడమా మణిద్వీప వర్ణన? కొద్దిగా వస్తుంది ఎవరికైనా బాగా, నాకు రాదు కాబట్టి మంచిగా వచ్చేవాళ్ళు నేనే పిలుస్తాను. ఇప్పుడు జరగండి, ఇప్పటికే గందరగోళం. కాబట్టి నేను ఏం చెప్తా అంటే మణిదీప వర్ణనలో ఒక మాట ఉంటుంది, మంత్రిని దండిని శక్తి సేనలు. ఎవరి మంత్రిని అంటే శ్యామల, దండిని వారాహి, శక్తి సేనలు అంటే 64 కోట్ల శక్తి సేనలకు అధినాయకి, ప్రధాన మంత్రి. ఈ శక్తి సేనలన్నిటినీ నియంత్రించే అధికారిని ఎవరు అంటే శ్యామలామాత. మరి అధికారం ఎవరిచ్చారు? సాక్షాత్తు లలిత పరమేశ్వరి ఇచ్చింది. ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు ఉన్నారు, వారికి రాష్ట్రపతి అధికారాలు ఇచ్చుంటారు. పన్నంత ఎవరు చేస్తారు? రాష్ట్రపతి, ప్రధానమంత్రి కదా. అట్లా ఈ విశ్వశక్తి కార్యాన్ని ప్రధానమంత్రిత్వం వహిస్తున్న దేవత శ్యామలామాత. అప్పుడు మీరు మూల దేవతకు అడుగుతున్నారు, మూల ప్రకృతికి అడుగుతున్నారు, అంశదేవతలకు అడగట్లేదు. మూల దేవతకే సాక్షాత్తు మీ కోరికను, మీ ఆరాధనను, మీ స్తోత్రము అన్నీ ఆ అమ్మవారికి చెందుతాయి. అందుకు శ్యామలామాత యొక్క యంత్రము ఎవరి ఇంట్లో ఉంటే వాళ్ళ ఇల్లు కలకాలం పచ్చ తోరణాలు కంటే పచ్చగా వర్ధిల్లుతుంది. ఎందుకు అంటే ఈ యావత్ సృష్టికి పచ్చదనానికి అధిదేవత శ్యామలామాత. అందుకే సస్య శ్యామల అని ఎందుకన్నారు ఆలోచించండి. మనకు సస్య శ్యామల అనే వాడే ఉంది, వేరేది లేదు. పచ్చదనానికి ఎటు చూసినా సస్యశ్యామలం. ఇప్పుడు మీరంతా సస్యశ్యామలం, మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నంతా సస్యశ్యామలమే కదా. ఎటు చూసినా శ్యామల సముద్రం. ఎందుకు ఆ మాట వచ్చింది? అంటే ఈ సృష్టి కార్యాన్ని నిర్వహిస్తున్న దేవత ప్రధాన మంత్రిని, ఆ మంత్రిని దేవత శ్యామల, రాజశ్యామల పీఠం నిర్మల్లో కొలువై ఉన్న దేవత శ్యామల. ఆ శ్యామలను ప్రతిష్టాపన చేసి నేటికి 2 సంవత్సరాలు అవుతుంది. అందుకు 2వ వార్షికోత్సవం ఇక్కడ చేస్తున్నాం. నిర్మల్లో ఉన్న పీఠమైన మీరంతా అక్కడికి రాలేకపోతారని నేనే ఇక్కడికి వచ్చాను. అమ్మవారు స్వయంగా ఇక్కడికి ఆ ఉత్సవం గురించి తీసుకొని ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఉన్నారు అమ్మవారి ఉత్సవం. అమ్మవారి యొక్క విశిష్టత నా అనుభవంలో కొంత ఉంది, మీకు తెలిస్తే ఆనందపడతారు. ఏదైనా అనుభవం అనేది గొప్పది. ఏమి తెలవాలి ఇప్పుడు మీకు? శ్యామలామాత మీరు అడిగితే శీఘ్రంగా మీకు వరాలు ఇస్తుంది. మన దగ్గర పీఠం ఉంది కదా, ఈ 2 సంవత్సరాలలో కొన్ని వేల మంది వాళ్ళ అనుభవాలు చెప్తారు మాకు. అమ్మవారిని మొక్కి అక్కడ 6 ప్రదక్షిణాలు చేసి ముడుపు కట్టుకుంటే కావాలండి, అసలు ఏదైనా అయిపోతుంది అని కొన్ని వేల మంది చెప్తుంటే ఆశ్చర్యం. నా జీవితంలో కూడా రాజశ్యామల ప్రవేశించిన తర్వాత వేరేగా ఉంది. ఎప్పుడైనా మనం ఆరాధించే దేవత
యొక్క వైభవం అనేది మనకు తెలిసినప్పుడే మన ఇంట్లో వజ్రం ఉన్నది, మన ఇంట్లో సాక్షాత్తు ఆ అక్షయ ధామం ఉన్నది అని మనం సంతోషపడతాం. అందుకే అమ్మవారు అక్షయ తృతీయ నాడు పుట్టారు కాబట్టి మీరు అక్షయ తృతీయ నాడు జన్మించిన దేవతగా మరి అందుకో ఏమా తెలియదు. ఆ అమ్మవారి పాదాలు ఎవరైతే పట్టుకున్నారో అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు అక్షయంగా అంటే ఏమీ లోటు లేకుండా అక్షయ సమృద్ధితో వర్ధిల్లుతున్న గృహాలు ఎన్నో ఉన్నాయి. చాలా మందికి ఈ విషయం తెలియాల్సిన అవసరం ఉన్నది. తెలియని వాళ్ళు ఏదేదో మాట్లాడతారు దాని గురించి. తెలియని తనం వాళ్ళ అజ్ఞానం. అనుభవం పొంది అనుభూతి పొందిన ఒక యోగిగా మీకు చెప్తున్నా, శ్యామల శక్తిని ఆరాధిస్తే యోగ భోగాలు సంప్రాప్తమవుతాయి, రాజయోగం ప్రాప్తిస్తుంది. ఇక రాజయోగం అనగానే మీరు రాజకీయాలకు వెళ్ళకండి. రాజయోగము అంటే మీరు మీ కుటుంబంలో శాంతి ఆనందాలతో వర్ధిల్లడమే రాజయోగం. ప్రతి ఇల్లు రాజ్యమే. మీ రాజ్యానికి మీరు మహారాణి, మీ భర్త మహారాజు. అప్పుడు మీకు రాజయోగం పట్టాలి. అంటే ఏంటి? మీకు ఒక వాహనము, సొంత ఇల్లు, ఇంతకంటే మనకు ఏం కోరికలు? ఎవరి దగ్గర చేయి దాచకపోవడం, ఇచ్చే చెయ్యిగా ఉండడం, ఇవన్నీ మీ యొక్క చెయ్యి అప్పుడు అక్షయధామం అవుతుంది. అమ్మవారిని ఆరాధిస్తే మీకు కూడా అక్షయ స్థితి లభిస్తుంది రాను రాను. కాబట్టి ఈ కలికాలంలో నేనేమంటా అంటే, అన్ని వదిలితే మోక్షం వస్తుంది అనేది పాత సామెత. సంసారంలోనే నిర్వాణం అనేది నా జీవితంలో నిరూపితమైన సత్యం. సంసారంలో ఉండే మోక్షం సాధించవచ్చు. హిమాలయాలు తిరగాల్సిన పని లేదు, కొండ గుట్టలెక్కి తపస్సు చేయాల్సిన అవసరం లేదు. మీరు చేస్తున్న సాధన ఇప్పుడు ఇందాక చెప్పిన మహాప్రాణ విద్య ప్లస్ ఈ అమ్మవారి సాధన చేస్తే ఇల్లు శక్తివంతము. మీకు ఏదైతే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీలు ఉన్నాయో పోతాయి. ఈ సాధనతో మీకు మోక్ష ద్వారానికి దగ్గర పడుతూ ఉంటుంది. మీ దగ్గర ఉంది ఇప్పుడు అమ్మవారి యంత్రం. కాబట్టి శ్యామలామాత ఒక గొప్ప దేవతగా మీరు తెలుసుకోవాలి. అటువంటి శ్యామల మూల మంత్రాన్ని ఇప్పుడు మీ అందరికీ ఉపదేశించబోతున్నా. శ్యామల మూల మంత్రంతో మీరు ఏం చేస్తారు? ఇప్పుడు అర్చన చేస్తారు. ఆ అర్చన తర్వాత మరింత మనం ప్రవచనం అనేది ఉంటుంది. మూల మంత్రం అనే దాని మీద కూడా మీకు చెప్తాను. ఆడవాళ్ళు చేయొచ్చా? ఇదో కొత్త వాళ్ళు. నేనంట స్త్రీమూర్తులు నాటి కాలంలో తపోయోగ సంపన్నులు ఎన్నో మంత్రాలను లోకానికి అందించారు. కొంతమంది సంకుచిత పరుల భావాలతో మనకు స్త్రీలకు దూరం అయిపోయారు. మళ్ళీ ఇప్పుడు మీ అందరికీ ఆ శ్యామలా మాతనే మీ అందరికీ ఇప్పుడు దగ్గరగా చేస్తుంది. ఈ యొక్క మూల మంత్రాన్ని వారి యొక్క యంత్రాన్ని పెట్టుకున్నారా? అందులో మరకత పూసను గౌరమ్మను పెట్టుకోండి యంత్రంలో. ఎవరికైతే రాలేవో పర్వాలేదు, చిన్న మరకత పూస, చిన్న పసుపు రాకపోయినా ఏం కాదు, మేనేజ్ చేసేసి చిన్నది ఎవరికైనా ఒక్కొక్క ప్యాకెట్ ఇస్తే రావచ్చు, ఏం కాదు. ఎవరికైనా రాలేకపోయినా పోయినప్పుడు అందరికీ ఇస్తారు. ఎందుకంటే మనం 15,000 అనుకున్నాము, 20,000 మంది వస్తుంది. ఈ ఎక్కడి నుంచి మెయింటైన్ చేయగలుగుతాం? ఈ ఎవరిని ఎంత వస్తుంది? అట్లున్నది క్రౌడ్. సంయమనం పాటించి ఇప్పుడు మనం ఎంతో అద్భుతంగా అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని కోటి కుంకుమార్చన ప్రారంభించుకుంటున్నాం. మీ దగ్గర ఉన్న శ్యామలా యంత్రం, కుబేర కుంకుమ, గౌరమ్మ, అలాగే మీ దగ్గర మరకత పూస, వాటన్నిటిని ఉపయోగిస్తూ గురువు గారు చెప్పినట్టుగా కుంకుమార్చన భక్తి శ్రద్ధలతో ఏకాగ్ర చిత్తంతో చేస్తే మీకు రాజయోగం తప్పకుండా లభిస్తుంది. అక్షయ ఫలితాలు వస్తాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. దయచేసి ఈ ప్రాంగణంలో ఉన్నవారు, ఈ హాల్ బయట ఉన్నవాళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమంలో సంయమనం పాటిస్తూ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలని ఆశిస్తున్నాం. కోటి కుంకుమార్చన ప్రారంభమవుతోంది. ఆ యొక్క వైభవం మీకు అంత తర్వాత చెప్తా. ముందైతే అర్చన కానీ మీ యొక్క మధ్య వేలు మీకు మూల మంత్రాన్ని ముందు ఉపదేశిస్తున్నాను. ఈ
ఈ మిడిల్ ఫింగర్ ఉంది కదా, మాడు భాగం మీద పెట్టుకోండి. మిడిల్ ఫింగర్ నేను ఎట్లా చెప్తానో అట్లా 3 సార్లు అమ్మ చెప్పాలి. గురువు చెప్పింది 3 సార్లు అమ్మ చెప్పాలి. అప్పుడే అది మీకు కనెక్ట్ అవుతుంది. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః రాజశ్యామలాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః రాజశ్యామలాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః రాజశ్యామలాయై నమః. ఇప్పుడు నెమ్మదిగా తీసేసి ఒకసారి మనసులో అమ్మ మాకు ఈ మూల మంత్రం తొందరగా సిద్ధించుగాక అని అమ్మవారిని ప్రార్థించండి. మీ యొక్క ఈ బీజాక్షరాలు ఏదైతుందో మీ యంత్ర మీద కూడా లిఖించబడి ఉన్నాయి, కనిపిస్తాయి. ఇప్పుడు అయ్యగారు ఇక్కడ నుంచి చదువుతూ ఉంటారు కాబట్టి మీకు ఫ్లోలో వచ్చేస్తుంది. 1000 సార్లు మనం చేస్తాం. అందరూ అనాలి బయట. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః రాజశ్యామలాయ నమః. ఓం ఐం హ్రీం ఇట్లా వస్తుంది, స్పీడ్గా ఉంటుంది. కరెక్ట్గా 45-50 నిమిషాలు పడుతుంది మీకు కంప్లీట్ కావడానికి. కాబట్టి జాగ్రత్తగా చేస్తూ ఉండండి. ఎవరికైనా గౌరవం చిన్నది ఉన్నా కానీ వాళ్ళు చూసుకుంటారు. మొదట అందరికీ వినాయకుని స్మరణ చేయించేసి మీరు ప్రారంభంగా కుంకుమ రెడీ ఉంది కదా, కొంచెం కొంచెం వేసుకోండి. దాన్ని సరిపెట్టుకోవాలి మనం. ఓకేనా? అమ్మగారు కోటి కుంకుమార్చన కార్యక్రమం 15,000 మంది మహిళలతో ఎంతో అద్భుతంగా హైదరాబాద్లో దేదీప్యమానంగా మనం నిర్వహించుకుంటున్నాం. శ్రీ 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 శివరాజయోగి కృష్ణస్వామి వారి ఆధ్వర్యంలో. మరి ఇంతటి మహోత్తర కార్యక్రమాన్ని వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు నమోదు చేసుకోవడానికి ఆ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు పింగి నరేంద్ర గౌడ్ గారు, ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ గారు ఇక్కడికి వచ్చేశారు. వారికి ఈ కార్యక్రమం తరఫున స్వాగతం పలుకుతున్నాం. గట్టిగా చెప్పట్లు. తదుపరి ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సౌత్ ఇండియా కోఆర్డినేటర్ లయన్ డాక్టర్ ఎన్ విజయలక్ష్మి గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారికి కూడా ఈ కోటి కుంకుమార్చన తరఫున సాదర స్వాగతం పలుకుతున్నాం. గట్టిగా మీ అందరూ చెప్పట్లు. సో మనం ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఈ కార్యక్రమం నమోదు కానుంది. నిజంగా ఇది ఒక ఘన విజయం అని చెప్పుకోవాలి. సో కార్యక్రమాన్ని తదుపరి కొనసాగుతాం. గం గణపతయే నమః. బయట కంటూ వేయండి మీరు కూడా నాతో పాటు. ఓం గం గణపతయే నమః. 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 ఇప్పుడు మన యొక్క వేద బ్రాహ్మణత్వములు అమ్మవారి యొక్క కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. మీరు కూడా ఈ మంత్రాన్ని వీలే అనే కాదు, మీరు కూడా అనాలి. ఇప్పుడు మీకు చెప్పింది ఓకేనమ్మా. మీరు అన్నప్పుడే అది కోటి కుంకుమార్చన అవుతుంది. మీరు కానిస్తారు.
सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं श्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामलाय नमः ॐ ऐं क्लीं श्रीं ऐं क्लीं श्रीराजश्यामलाय नमः ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं ह्रौं श्रीराजश्यामलादेवी नमः ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं श्रीराजश्यामलाय नमः श्रीराजश्यामलाय नमः ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं 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 श्रीराजश्यामलाय नमः ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं
Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri Rai Shamai Namaha. Om Ai Shri Shri Manjunath Sâu Sri
श्रीराजाय नमः ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः श्रीराजाय नमः ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः श्रीराजाय नमः ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः श्रीराजाय नमः ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः श्रीराजाय नमः ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः श्रीराजाय नमः ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः श्रीराजाय नमः ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः श्रीराजाय नमः ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः श्रीराजाय नमः ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः श्रीराजाय ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः श्रीराजाय नमः ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः श्रीराजाय नमः ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः श्रीराजाय नमः ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः श्रीराजाय नमः ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः श्रीराजाय नमः ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः श्रीराजाय नमः ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः श्रीराजाय नमः ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः श्रीराजाय नमः ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः श्रीराजाय नमः ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः श्रीराजाय नमः ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः श्रीराजाय नमः ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः श्रीराजाय नमः ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः श्रीराजाय नमः ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः श्रीराजाय नमः ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः श्रीराजाय नमः ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः श्रीराजाय नमः ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः श्रीराजाय नमः ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः श्रीराजाय नमः ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः श्रीराजाय नमः ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः श्रीराजाय नमः ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः श्रीराजाय नमः ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः श्रीराजाय नमः ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः श्रीराजाय नमः ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः श्रीराजाय नमः ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः श्रीराजाय नमः ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः श्रीराजाय नमः ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः श्रीराजाय नमः ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः श्रीराजाय नमः ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः श्रीराजाय नमः ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः श्रीराजाय नमः ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः श्रीराजाय नमः అనాలి మీరంతా శ్రీమంటారా
వేస్తూ అనండి శ్రీ. ఇప్పటి వరకు రాజశ్యామల పీఠం ఆధ్వర్యంలో, నిర్మల్ రాజశ్యామల పీఠం ఆధ్వర్యంలో మరి మహాదేవ్ శక్తి సంస్థ నిర్వహణలో ఇప్పటి వరకు గొప్పగా శ్రీ విద్య మహాప్రాణోపదేశం మహాప్రాణ విద్య రాజశ్యామల యంత్రానికి అద్భుతంగా ప్రతి ఒక్క మహిళామూర్తి వేలాదిగా, మేము 15,000 అనుకున్నాము, ఇవాళ పరిస్థితి వేల మంది ఉన్నారు. ఇది ఒక అద్భుతం, ఒక ఆనందం. ఇప్పటివరకు ఈ కార్యక్రమం విజయవంతమైందని మీ అందరి సహకారం వల్లనే అద్భుతంగా మీరంతా ఈ కార్యక్రమంలో పాల్గొనడం కానీ ఆ యొక్క సంకీర్తనలో, జపములో, అర్చనలో గొప్పగా పాల్గొనడం కానీ. ఒక్క నిమిషం దయచేసి అమ్మా అట్లా పడేయటమ్మా. అమ్మా పులిహోర ప్లీజ్. ఎవరు సేవకులు మీకు బాగా జాగ్రత్త చెప్తున్నాం, మళ్ళీ ఒకసారి ప్రేమతో ఇవ్వండి, పడేయకండి. గంట లేటు కానీ. మీకు ఎక్కువ ఇట్లా మూవ్ ఆన్ చేయాలి. ఒకరికి ఇస్తే వాళ్ళు వెనక్కి ఇస్తూ ఉంటారు సైలెంట్గా. ఏంది ఇట్లా పడేయడం, అది నాకు నచ్చదు. దయచేసి అట్లా ప్రవర్తించదు సేవకు. కాబట్టి ఇప్పుడు మీకు మరొకసారి బయట ఉన్న వాళ్ళకి అప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అందలేదు. మరొకసారి మళ్ళీ మీ అందరికీ చెప్తున్నాను, మీరు వినండి. మూలపీఠంలో ఉన్న అమ్మవారికి అప్పుడు ఇన్ని వేల మంది, ఇప్పుడు 2,000 సార్లు కుంకుమార్చన చేస్తే 3,000,000 కుంకుమ అమ్మవారికి అధివాసమై రేపు ఈవినింగ్ నుంచే ప్యాకింగ్ అయ్యి మళ్ళీ మీకు ఎవరైతే చీరలు ఇచ్చిన లీడర్స్ ఉన్నారో, మీ అందరికీ చీరలను పంపిణీ చేసిన లీడర్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా మళ్ళీ కుంకుమ మీకు వితిన్ 5 రోజులలో మీకు ఈ ప్రసాదం మళ్ళీ మీ యొక్క చేతికి వస్తుంది. అప్పుడు అది 3,000,000 కుంకుమ అవుతుంది. ఇప్పుడు ఇదే కుంకుమ మీరు తీసుకపోతే 2,000 కుంకుమ అంటే సహస్ర కుంకుమ అంటారు, దీన్ని 1,000,000 కుంకుమ అన్నారు. ఇదంతా కలిసి అమ్మవారికి అధివాసం జరగాలి. అమ్మవారి యొక్క శక్తి కుంకుమకు నిండాలి. ఆ ప్రసాదం మళ్ళీ ఇదే ప్రేమతో, ఇప్పుడు ఎట్లయితే మీకు అందరికీ ఇదంతా చేసిన ఏదైతే ఇట్లా ఉందో అదే ప్రేమతో మళ్ళీ మీకు ఆ సేవకుల ద్వారా, లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఇంత గొప్ప సేవలు చేసిన లీడర్స్, వాళ్ళ ద్వారా మళ్ళీ మీకు సేమ్ ఆ చీర పంపిణీ ఎట్లయిందో కుంకుమ పంపిణీ అలాగే అవుతుంది. అర్థమైందమ్మా? అందుకే మీరు ధరిస్తే ఎంగిల్ అవుతుంది ఇప్పుడు. కాబట్టి ఎవరు ధరించకుండా అట్లనే ఉంచండి. మీ దగ్గరికి వచ్చే సేవకులకు మీద పడ్డట్టు కాకుండా వాళ్ళు మీ దగ్గరికి వచ్చి సర్చి పెడితేనే పోయండి, లేకపోతే పోయకండి, తీసుకపోండి. మరి అంతే, మరి మీద పడితే ఏం లాభం లేదు, వేరే మీద పడుతుంది. అమ్మవారి మీద పడాలి, నా ముందటల మీద పడాలి. అంటే అంత కిక్కిరిసిపోయి ఉన్నది సభగా ఈ యొక్క ప్రాంగణం కాబట్టి నేను అంటున్నాను. కాబట్టి రెండవది, ఈ యంత్రానికి బయట ఉన్న వాళ్ళకి వినిపిస్తుంది. బాబు ఆ సౌండ్ క్లియర్ అయ్యింది, వాళ్ళకి వినిపిస్తలేదు. మూడవ సూచన, ప్రతి శుక్రవారం మీకు ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ రాజశ్యామలాయ నమః అని మీకు యంత్రం మీద లిఖించబడ్డ ఉన్న మంత్రము చదువుతూ వేసుకోండి. చదువు రాని వాళ్ళు శ్రీం అనే బీజాక్షరంతో వేసుకోండి. ఇక అందరికి వస్తుంది శ్రీం అని, అందుకే 2 చెప్పేశా. శ్రీం అంటే సంపద, సమృద్ధి. దాని యొక్క అంతరార్థం మీకు చెప్తాను. ఈ లోపల మనకు ఒక చిన్న అతిథులు ఉన్నారు, వారి గురించి ఒక వీరు మేడం గారు చెప్తారు, శృతి మేడం గారు, వినండి. మంగళం భజే మంగళం భజే మంగళం భజే శ్యామలాదేవి మంగళం భజే. రసికా
మంగళం. జై బోలో రాజశ్యామ మాతాకి. రాజశ్యామ మాతాకి. లలితా పరమేశ్వరికి. చాలా సంతోషం. మీ అందరికీ నేను పేరు పేరున విన్నవిస్తున్నా. క్షేమంగా వెళ్ళండి. ఎంత శ్రద్ధతో వచ్చారో అంత శ్రద్ధతో వెళ్ళండి. మీ అందరికీ ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్న రాజశ్యామల పీఠం నిర్మల్కి అమ్మవారిని చూడడానికి వస్తారా? వావ్, ఇంకొకసారి వస్తారా? అవరేక్ బార్ వస్తారా? మరి అందరు రండి. ఎప్పుడు వస్తారు? ఆనందకేలే ఇట్లా ఆనందకేలి లేదు లేదు. ఇప్పుడు ఆనందకేలి లేదు. ఇప్పుడు ఎందుకంటే మహిళలు ఎన్నో ఆభరణాలు పెట్టుకుంటారు. ఆనందకేలి కావాలా? ఆనందకేలి కావాలా వద్దా? ఏ కావాలని చేతులు ఎప్పుడు? ఏ బాబు ఆనందకేలట. అవ నీళ్ళకి ఏం తెలుసా ఆనందకేలి? ఇగో మీరు అక్కడనే అమ్మవారి ముందట నృత్యం కొంచెం చేసి వెళ్ళండి. అంటే నృత్యం దర్శయామి. అవన్నీ మనం వస్తారమ్మా అట్లా. అయితే ఒక్క నిమిషం, ఆ బాబు మంచి బీట్ వేయండి.
మీరు కూడా బాగా ఆనందపడ్డారని నాకు అర్థమైంది. మరి ఆనందపడ్డారా? సంతోషమేనా? మహాప్రాణం ఇది అర్థమైందా? ఓకే, మంచి అద్భుతంగా ఈ కార్యక్రమానికి వచ్చారు. నేను చెప్పినట్టు ఏదైతే మీకు ఉన్నదో చేసుకోండి. రాజశ్యామల పీఠం నిర్మల్లో ఉంటుంది. మీకు వీలున్నప్పుడు రండి, అమ్మవారికి 6 ప్రదక్షిణాలు చేయండి. అమ్మవారికి మీరు మొక్కుకుంటే చాలు, మీకు అమ్మవారు మేలు చేస్తుంది. పర్సనల్గా నేను కూడా అక్కడ వచ్చినప్పుడు మాట్లాడతాను మీ అందరితో. ఇక్కడ వీలు కాదు, అందరు అడుగుతున్నారు గురువు గారు ఒక నిమిషం అని, అందరికి ఒక్క నిమిషం ఇవ్వాలి. కాబట్టి నేను నిర్మల్లో మాట్లాడతా. వచ్చినప్పుడు తప్పకుండా ప్రత్యేకంగా మీ సందేహాలు తీరుస్తా, సమస్యలు ఉంటే పరిష్కారాలు కూడా చెబుతా. అల్లేం లేదు, అందరూ ఆహ్వానితులే. పేరు పేరున మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక ఆశీర్వచనం.